టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ కు ముందు మాట్లాడిన జయసూర్య ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఈ ఇద్దరు తప్పకుండా ఉంటారని కితాబిచ్చాడు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ సాధించిన తర్వాత టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జయసూర్య ఈ ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేని అవకాశాన్ని శ్రీలంక టీం సద్వినియోగం చేసుకోవాలని తమ జట్టు ఆటగాళ్లకు సూచించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. వాళ్ల ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. ప్రస్తుతం వాళ్లు భారత టీ20 జట్టులో లేరు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వీలైనంత ప్రయోజనం పొందాలి అని శ్రీలంక జట్టు ఆటగాళ్లకు జయసూర్య సూచించాడు. ఇదే సమయంలో శ్రీలంక ఆటగాళ్లకు క్రమశిక్షణ పాఠాలు చెప్పాడు. జట్టులోని ఆటగాళ్లంతా ప్రాపర్ హెయిర్ కట్ చేయించుకోవాలని, నీట్ గా ఉండాలని జయసూర్య సూచించాడు. క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ గా కొనసాగించాలంటే ఆటగాళ్లలో క్రమశిక్షణ అవసరమని జయసూర్య స్పష్టం చేశాడు. తాను తాత్కాలిక కోచ్ మాత్రమే అయినా తన పదవీ కాలంలో ఆటగాళ్ల నుంచి క్రమశిక్షణను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆటగాళ్లను క్రికెట్ అభిమానులు ప్రేమిస్తారని, అనుకరిస్తారని, అన్ని గమనిస్తారని చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంక యువ క్రికెటర్లలో క్రమశిక్షణ పెంపొందించేందుకు సనత్ జయసూర్య చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశ క్రీడల శాఖ మంత్రి ఫెర్నాండో సమర్థించారు.